ఏపీ సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి 11 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి తొలుత లండన్ వెళ్లారు. విదేశీ పర్యటనకు వెళ్తున్న సీఎం జగన్ కు గన్నవరం విమానాశ్రయంలో మంత్రులు జోగి రమేష్, కొట్టు సత్యనారాయణ, ఎంపీ నందిగాం సురేష్, ప్రభుత్వ విప్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సామినేని ఉదయభాను, విమల్సి తలసీల రఘురాం ఇలా చాలా మంది వారికి పలికారు. ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అరుణ్ కుమార్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ప్రభుత్వ సలహాదారు అల్లూరు సాంబశివరెడ్డిలు సెండ్ ఆఫ్ ఇచ్చారు. జూన్ 1 వరకు లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. జగన్ విదేశీ పర్యటనకు ఇటీవల హైదరాబాద్లోని నాంపల్లి సిబిఐ కోర్టు అనుమతించింది. ఏపీలో ఎన్నికల వేళ తీరిక లేకుండా గడిపిన జగన్కు కాస్త విశ్రాంతి దొరకటంతో విదేశీ పర్యటనకు వెళ్లారు. మే 13న ఏపీలో ఎన్నికలు ముగియటంతో విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్లి రావాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్. ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చే లోపే తిరిగి రాష్ట్రానికి రానున్నారు. జూన్ 1న ఆయన తిరిగి ఏపీకి రానున్నట్లు తెలుస్తోంది. జగన్ గతంలోనూ పలుసార్లు కుటుంబ సభ్యులతో కలిసి విదేశాల్లోని పర్యటన ప్రాంతాలకు వెళ్లారు. అయితే ఎన్నికలు ముగియడంతో కొన్ని రోజులుగా ఇతర ప్రధాన పార్టీల నేతలు కూడా కుటుంబ సభ్యులతో గడుపుతూ కనపడుతున్నారు. చాలా మంది నేతలు రాజకీయాల తర్వాత కుటుంబ సభ్యులతో గడపడానికే ప్రాధాన్యం ఇస్తారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారం ముగియగానే టూర్లకు ప్లాన్ చేసుకున్న నేతలు పోలింగ్ ముగిశాక విదేశీ పర్యటనలు, టూరిస్టు ప్రాంతాలకు వెళ్లారు. ఇక తాజాగా విశ్రాంతి కోసం జగన్ కూడా విదేశాలకు వెళ్లి కాస్త రిలాక్స్ కానున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.